నాకు అప్పుడప్పుడు ఒకటి అనిపిస్తదండి. దేవుడు మనకి 100 ఏళ్లే ఆయుష్ ఇచ్చి చాలా అన్యాయం చేశాడని. అంటే 100 ఏళ్ళు అంటే ఒక 80 ఏళ్ళు బతుకుతున్నామా యావరేజ్. సో ఒక మనిషి తన ఎక్స్పీరియన్సెస్ అన్ని నేర్చుకోవడానికే 40-50 ఏళ్ళు అయిపోతుందండి. అంటే లెసన్స్ అన్ని నేర్చుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయడం. అంటే లైఫ్లో కొంచెం బుద్ధి తెచ్చుకొని ఒక మిస్టేక్ చేస్తే దాని నుంచి మళ్ళీ చేయకుండా లెసన్స్ నేర్చుకోవడానికే మనకు 40-50 ఏళ్ళు అయిపోతుంది. తర్వాత సరే నాకు ఇప్పుడు అన్నీ తెలిసొచ్చాయి, నేను ఇప్పుడు నా లైఫ్ని ఇలా లీడ్ చేస్తాము అనుకునేసరికి మనకు వయసు అయిపోతుంది. ముందంత యాక్టివ్గా ఉండం, బాధ్యతలన్నీ పెరిగిపోతాయి, పిల్లలు మనవళ్ళు అంటూ కదా. మనకు అట్లీస్ట్ ఒక 500 ఏళ్ళు ఇచ్చింటే బాగుండదేమో కదండి. అంటే ఒక 100 ఏళ్ళు ఎక్స్పీరియన్సెస్ నేర్చుకోవడానికి, ఆ ఎక్స్పీరియన్సెస్ నేర్చుకున్న వాటిని మనం అమలు పరిచి మంచి లైఫ్ లీడ్ చేయడానికి ఇంకో 200 ఏళ్ళు, మిగతా 100 ఏళ్ళు అప్పుడప్పుడు డివైడ్ చేస్తే మిగతా వారికి సహాయపడడానికి, మన పిల్లలతో మనవళ్ళతో ముని మనవళ్ళతో ఆడుకోవడానికి ఇంకో 100 ఏళ్ళు ఇలా ఇచ్చింటే ఎంత బాగుండేది కదా. ఎందుకో ఆ థాట్ వచ్చిందండి, మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఎందుకంటే మీరు కూడా ఇప్పుడు నా ఫ్యామిలీ కదా. అందుకే అంటారు పెద్దల మాట చద్ది మూట అని. ఎందుకంటే వాళ్ళన్ని ఎక్స్పీరియన్సెస్, వాళ్ళ 50-60 ఏళ్ళ ఎక్స్పీరియన్సెస్ అన్ని పిల్లలకు చెప్తుంటే వినరు కదా పిల్లలు. మేము జెన్జీ కిడ్స్, మీ ఏజ్ వేరే మా జనరేషన్ వేరే అంటారు కదా. అలా కాదండి, లైఫ్ లెసన్స్ ఎప్పటికైనా ఒకటే, మహాభారతంలో అయినా ఒకటే, కలికాలంలో అయినా ఒకటే. వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అన్ని మీతో షేర్ చేసుకున్నప్పుడు అవి నిజంగా మీరు నమ్మినట్టయితే, ఆచరించినట్టయితే చాలా వరకు టైం సేవ్ అవుతుందండి. నాకు ఇంకొకటి కూడా అనిపిస్తుంటుందండి, అంటే మనము అలా నడుస్తున్నప్పుడు ఎన్నో చీమల్ని చంపుకుంటూ వెళ్తుంటాం కదా, అసలు పట్టించుకోము. ఇప్పుడైతే కోల్డ్ అని కూడా అలాగే కదా, చంపుకొని తింటూ ఉంటాం, అసలు పట్టించుకోము వాటి ఫీలింగ్స్ ఉన్నాయా లేదా ఇలాంటివన్నీ మనం చూడం కదా. మనం కూడా అలాగేనేమో ఒక సుప్రీం పవర్ కి, ఒక సూపర్ పవర్ కి ఎవరన్నా చూస్తుంటారేమో అని అనిపిస్తుంది అనమాట. చాలా మంది మనుషులు పుడుతుంటారు పోతుంటారు, పుడుతుంటారు పోతుంటారు. మనం మానవ జాతి కాబట్టి, ఒకే జాతి కాబట్టి మనకు అన్ని బాధలు ఫీలింగ్స్, కానీ నిజంగానే ఆ సుప్రీం పవర్కి మనం కూడా చీమల్లాగే ఏమో. సో చిన్న చిన్న వాటికి ద్వేషించుకోవడం, బాధపడడం, ఏడవడం, చిన్న చిన్న సఫరింగ్స్కి కుమిలిపోవడం ఇలాంటివి చేయకండి. ఎందుకంటే అన్ని జాతుల్లోనూ మనకిచ్చినంత బ్రెయిన్ పవర్ కానీ ఫిజికల్ కెపాసిటీస్ కానీ ఏ జాతికి లేదండి. సో ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉండాలి అందరూ. చిన్న చిన్న వాటిని పట్టించుకోకండి, పెద్దల మాట వినండి, మీ హెల్త్ చూసుకొని ఆరోగ్యంగా ఉండండి. సో ఇవి నా ఆలోచనలు ఈ రోజుకి. నేను చెప్పిన దానికి మీరేమంటారు?